హైదరాబాద్ లో అబ్దుల్లాపూర్ మెట్లో 100 కోట్ల విలువైన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారం బయటకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగి సహా పలువురి పేర్లపైన అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. నకిలీ ఆర్టీఓ ప్రొసీడింగ్ ద్వారా అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ భూమిని రిజిస్టర్ చేశారు. బాటసింగారం రెవెన్యూ పరిధి 376లో 223 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం చేపట్టారు. శ్రీమిత్ర డెవలపర్స్ ప్రజా ప్రయోజనార్థం వదిలివేసిన 1,00,000 గజాల భూమిని స్థానిక నాయకులు కబ్జా చేశారు. 1,00,000 గజాల భూమిని స్థానిక బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగి అంతా కలిసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నకిలీ ప్రొసీడింగ్స్ తో శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య ద్వారా రిజిస్ట్రేషన్ చేయించారు. ఆర్టీఓ ప్రొసీడింగ్ అంతా ఫేక్ అని అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్యపై కేసు నమోదు చేశారు. ఎవరు మన దశరథ రామయ్య వాళ్ళ మనిషి వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా మా భూమి ఎట్లా చేసుకున్నావు అది అని మేము అన్నా. వీడు మా తమ్ముడు అన్నాడు. మేమేమో ఎంఆర్ఎఫ్ దగ్గర ఉన్నాం, వీళ్ళేమో గ్రౌండ్ లో ఉన్నారు అన్నమాట. వీళ్ళు పోయి కారు రివర్స్ తీసుకుని వీళ్ళు పోయి దాని కొట్టిర్రు. కొట్టేందుకు మేము ఆడ నా పేరు, మా తమ్ముని కొడుకు పేరు, వీని పేరు, నలుగురు పేరు పోలీసులు ఇచ్చారు. మేము ఆ దగ్గరకు కూడా పోలేము. మేము ఆడికి మేము ఫైన్ కూడా కట్టి వచ్చినాం. ఇప్పుడు ఆల్రెడీ సీసీ కెమెరా చూడమంటే సీసీ కెమెరా చూస్తానే లేదు వాళ్ళు. ఎస్ఐ కూడా వాళ్ళ దిక్కే మాట్లాడు. మేము అమ్మలే ఆయన, మేము దశరథ రామయ్యకి అమ్మనేలే. అసలు మేము దశరథ రామయ్య కూడా దొంగతనంగా చేసుకుంటూ ఇప్పుడు ఆయన పొజిషన్ చూపించేది ఒకతాన. ఇప్పుడు ఈ భూమిలో వచ్చి చూపిస్తుడు, ఆయన అమ్మింది వేరే భూమి, మా జాగాలో వచ్చి చూపిస్తున్నాడు. 376 పాస్బుక్లు ఉన్నాయి మా తాత. లేవు అప్పుడు లేదు కదా. చెప్పలేదు సర్పంచ్ అయ్యాడు. అప్పటి నుంచి మమ్మల్ని మా ల్యాండ్ రికార్డు లేకుండా 376 సర్వే నెంబరు భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దశరథ రామయ్య, ముగ్గురు జాఫర్ రోడ్ సర్పంచ్, బాటసింగారం సర్పంచ్, పిగిల్పూర్ సర్పంచ్ కలిసి దొంగ తీర్మానం చేసి ఈ మోడపు కృష్ణ, మోడపు జగదీష్, మోడపు రాకేష్ వాళ్ళ భార్యల పేరు మీద, వాళ్ళ చెల్లె పేరు మీద మొత్తము కొర్ర రాధాకృష్ణ వీళ్ళంతా కలిసి 70,000 గదాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళా ఆ లాస్ట్ తర్వాత ఓపెన్ ల్యాండ్ లో ప్లాట్ పార్కు జాగాలు మొత్తము దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మెయిన్ కారణం ఇలా నోముల జగదీష్ మాజీ సర్పంచ్. లేదు హెచ్ఎండి లేదు, దాని పర్మిషన్ లేదు. హెచ్ఎండికు ఎల్పీ నెంబర్ లేదు. దానికి దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఆల్రెడీ కలెక్టర్లు ఇచ్చినాము, ఆర్డీఓలు ఇచ్చినాము, ఎంఆర్ఓ సబ్ రిజిస్టర్లు, ఎంఆర్ఓ కార్యాలయం ఇచ్చినాము, కంప్లైంట్లు సబ్ రిజిస్టర్లు ఇచ్చినాము, అన్నింటిలో ఇచ్చినాము మేము కంప్లైంట్. ఆల్రెడీ వాళ్ళు రెస్పాన్స్ కూడా ఇవ్వాలి ఇప్పటిదాకా. మాకు ఆల్రెడీ శ్రీదత్త పాత ఎంఆర్ ఉండగా ఆల్రెడీ మమ్మల్ని కాంప్రమైజ్ చేసి వాళ్ళతో మాట్లాడుకోరు. మీరు ఏమైనా మీకు డబ్బులకు అవసరం ఉంటే మీరు మాట్లాడుకోవాలంటే మేము ఒక అవసరం లేదు. మాది ల్యాండ్, మా భూమి, మా తాతల భూమి, అది మేము ఎట్లా మాట్లాడుకుంటాం, దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఎట్లా మాట్లాడుకుంటాం అంటే దాని విషయంలో ఎంఆర్ఓని ఒత్తిడి చేస్తే ట్రాన్స్ఫర్ కూడా సస్పెండ్ అంటే మాకు తెలియదు. అది తర్వాత ఇతను వచ్చిండు. ఇతను వస్తే మా సైడ్ లోకి వచ్చినా నేనే బెదిరించిన. ఎంఆర్ఓ ఇప్పుడున్న ఎంఆర్ఓ నేనే బెదిరించాక ఆయన డాక్యుమెంట్, కళావతి డాక్యుమెంట్, రాంపల్లి శ్రీనివాస డాక్యుమెంట్, ఇటుకుల పుష్పలత డాక్యుమెంట్ తీసుకొని 63 ఎకరాల డాక్యుమెంట్ తీసుకొని వచ్చిండు. సార్ ఈ పొజిషన్ ఇది కాదు సార్, ఇది పొజిషన్ అక్కడ పైకి వస్తుంది వాళ్ళది, మీరు సైడ్లోకి వచ్చేది మీరు ఎంఆర్ఓ ఒక అధికారి అయ్యండి ఎట్లా వస్తారంటే నాకు తెలవకు వచ్చిన అని చెప్పి అన్నాడు. నాకు తెలవకు వచ్చిన సార్ ఇది కాదని చెప్తే వెళ్ళిపోయాడు. తర్వాత మొన్న కూడా మళ్ళీ రీసెంట్ గా కంప్లైంట్ ఇచ్చాను. మేము వీళ్ళందరినీ డాక్యుమెంట్ క్యాన్సల్ లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉండి, మేనేజర్ అయి ఉండి తీర్మానం ఎట్లా చేస్తాడు? ఏ రైతుల మేమున్న ఊళ్ళతో సంప్రదింపులు జరగవు. ఊరు మొత్తం వార్డు నెంబర్లతో సహా కూడా వీళ్ళు ఉన్నారు. మొత్తం ఇలా వార్డు నెంబర్ సహా కూడా మొత్తం కంప్లైంట్ ఇచ్చింది ఉన్నారు. అంత డబ్బులు తీసుకొని దొంగలు రిజిస్ట్రేషన్ చేసి ఆల్రెడీ వాళ్ళ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయమంటే చేస్తలేరు. దాని గురించి కూడా మేము మా రైతులు మేము ఎవరన్నాడు బాటసింగారం విలేజ్ ఎవరన్నా 4 ఊర్లో ఎవరన్నాడు 376 గడ్డంచంద్ర వేస్తాడు. కానీ వాళ్ళకు లీగల్ గా వాళ్ళకు కాకుండా బొమ్మను మాకు సంబంధం లేదు. నువ్వు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మా మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి పోలీస్ స్టేషన్ నోములో చేసి మా మీద కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని వీళ్ళు ఫైన్ రాసి ఫైన్ కట్టొచ్చు.
దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, అబ్దుల్లాపూర్ మెట్లో 100 కోట్ల విలువ చేసే భూమిని నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ద్వారా రిజిస్టర్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అలాగే ఒక బ్యాంక్ ఉద్యోగి పేరు వినిపిస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఏదైనా వెంచర్ చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వెంచర్ లో గ్రామ పంచాయతీ పేరు కానీ రెవెన్యూ అధికారుల పేరు డిపార్ట్మెంట్ పైన కొంత భూమి తీయాల్సి ఉంటుంది. అది ఆ వెంచర్ లో ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఆ ఫ్లాట్ ని ఉపయోగించుకోవాలి. కానీ ఇక్కడ అదే ఫ్లాట్ పైన కన్నేసిన కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కొంతమందితో కలిసి కుమ్మక్కైపోయి నకిలీ ఆర్డీఓకి సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకొని దాదాపు 100 కోట్ల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించి దానిపైన రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండడంతో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే శ్రీమిత్ర డెవలపర్స్ సంబంధించి సర్వే నెంబర్ 376లో 223 ఎకరాలకు సంబంధించిన వెంచర్ చేయడం జరిగింది. ఆ వెంచర్ లో భాగంగా ఇదైతే మొత్తం 1,00,000 గజాలకు సంబంధించిన ల్యాండ్ ని పక్కకు తీసి పెట్టారు. అయితే ఆ ల్యాండ్ పైన కన్నేసిన కొందరు ఎట్లయినా భూమిని దక్కించుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వార్డు నంబర్లతో పాటు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్క అయిపోయి 100 కోట్ల భూమిని కొంతమంది పేర్లపై బీఆర్ఎస్ నాయకులతో పాటు కొంతమంది పేర్ల పైన రిజిస్ట్రేషన్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. దీనిపైన నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్ కూడా అక్కడ సబ్మిట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథి రామయ్య పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆయనే ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే వెంచర్ కి సంబంధించిన భూమిలో ఖచ్చితంగా నామ్స్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ కావచ్చు, పార్క్ కావచ్చు, వేరే ఇతర అవసరాల కోసం తీసే భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులో ఉండాల్సిన భూమి అంతా కూడా వేరే వ్యక్తిపై ఉండడంతోనే అనుమానంతోనే గ్రామస్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుతోనే ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. దర్యాప్తుకు సంబంధించి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, బ్యాంకు ఉద్యోగితో పాటు ఎవరైనా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారిపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే మొత్తం ఇది ఒక్కటే చేశారా లేదంటే ఇంకా వెంచర్లలో ఇలానే మొత్తం భూమిని అంతా కూడా అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే దానికి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ వెంచర్ తో పాటు ఇంకా అనుమానం ఉన్న వెంచర్లకు సంబంధించి కూడా ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. దీని వెనకాల ఎవరుండి నడిపించారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం బ్యాంక్ ఉద్యోగి కూడా చాలా కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా డబ్బులు లంచంగా ఇచ్చి ఈ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇక అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోనే ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. శ్రీమిత్ర డెవలపర్స్ కి సంబంధించి మొత్తం ఆ వెంచర్ లో ఇన్ని గజాలకు సంబంధించిన భూమి అంతా కూడా ఆ ప్లాట్ ఓనర్లకు చెందాలి, లేదంటే ప్లాట్ సంబంధించిన వారందరికీ ఏదైతే డెవలప్మెంట్ కి సంబంధించి ఇతర పార్క్ కావచ్చు, గుడి కావచ్చు, ఏదైనా అక్కడ వాటికి ఉపయోగించాల్సిన భూమిని అంతా కూడా వీరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. దీనిపైన ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది దర్యాప్తులో తెలుస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ్ రామయ్యపై ఇప్పటికే కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు ప్రాథమికంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ని రాబట్టారా అతని నుంచి? అలాగే గ్రామస్తులు ఇంకా ఏ వెంచర్లో ఇంకా వేరే వెంచర్లలోనైనా ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించాల్సిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఇంకా ఇప్పుడు ఏవైనా గుర్తించారా? ఇంకా ఖచ్చితంగా వాటికి సంబంధించి ఇప్పుడు ఈ శ్రీమిత్రకు సంబంధించి డెవలపర్స్ వాళ్ళు భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించడం జరిగింది కాబట్టి ఫస్ట్ దీని మీద కేసు నమోదు చేశారు. దీనిపైనే దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే భూమి కేటాయిస్తారో అది రెవెన్యూ రికార్డ్స్ కి సంబంధించి గ్రామ పంచాయతీ పేరు పైన కానీ లేదంటే ఇక్కడ రెవెన్యూ రికార్డ్స్ లో ప్రభుత్వ భూమిగా దానికి సంబంధించి ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం ఆ గ్రామ పంచాయతీ కేటాయించిన భూమిని అక్రమ పద్ధతిలో మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేసి ప్లాట్ గా అమ్మే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరిపైన దీనిపై రిజిస్ట్రేషన్ చేశారు, మొత్తం సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు రెవెన్యూ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఏమైనా ఉందా అనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. అటు గ్రామ పంచాయతీలో ఉండే వార్డు మెంబర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడ్డుకోవాల్సిన వాళ్ళే యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ కు సహకరించారని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందో వారందరిపైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.